హాయ్ నమస్తే, దిస్ ఈజ్ సురేష్ బోగా అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి గణేష్ చతుర్థికి వెరీ స్పెషల్ ఎడిటింగ్ అనేది ఈ వీడియోలో చూపిస్తాను. సో చూడండి, మనకు ఇక్కడ చూసినట్టయితే పిక్లో క్లారిటీ అనేది ఎక్కడ కూడా పోలేదు అండ్ లుకింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. సో చూడండి, ఎంత జూమ్ చేసినా మనకు పర్ఫెక్ట్ లుకింగ్ అనేది ఉంది. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ గుర్తుంచుకోండి, యాక్టివేట్ చేసుకుంటేనే నేను ఏది అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది వస్తుంది, లేకపోతే రాదు. అండ్ ఒక చిన్న రిక్వెస్ట్, ఈ ఎడిటింగ్ అందరూ ట్రై చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో పంపించండి. నేను అందరిది నా స్టోరీలో కూడా అప్లోడ్ చేశాను. సో ఇది వచ్చేసి నేను PSCC అప్లికేషన్లో చేస్తున్నాను. సో PSCC అప్లికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో లింక్లో ఇచ్చాను అండ్ హౌ టు డౌన్లోడ్ PSCC అని పైన కార్డ్స్లో కూడా ఇచ్చాను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లైబ్రరీ క్లిక్ చేయండి. సో ఫోటో లైబ్రరీ క్లిక్ చేసిన తర్వాత ఇలా మీ గ్యాలరీలో ఉన్న ఆప్షన్స్ చూపిస్తుంది. సో అందులో మీరు మీ పిక్స్ ఎక్కడైతే ఉన్నదో ఆ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ పిక్ ఇందులో లేదు, సో ఇందులో ఉంది. సో ఇప్పుడు HD పిక్ అనేది ఫస్ట్ తీసుకోవాలి. సో ఇది తీసుకున్న తర్వాత, సో ఇది హైట్ అనేది కొంచెం ఎక్కువ ఉంది. సో హ్యాండ్ సింబల్ క్లిక్ చేసి నేను క్రాప్ ఇమేజ్ చేస్తున్నా. సో కొంచెం సైజ్ అనేది తగ్గిస్తున్నా. సో ఈ పిక్ తీసుకోవడానికి కారణం ఏంటంటే, ఇది వచ్చేసి టోటల్ పిక్ అనేది క్లారిటీని ఇస్తుంది. సో మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేసి, సో ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ క్లిక్ చేసి, సో ఇప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్ అనేది యాడ్ చేసుకోవాలి. సో నేను ఈ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను అండ్ క్లిక్ ఆన్ యాడ్ క్లిక్ చేసిన తర్వాత, సో చూడండి, ఏదైనా ఒక డాట్ని క్లిక్ చేస్తే మనకు ఇలా సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇలా నేను ఇక్కడ ప్లేస్ చేసేస్తున్నా, రైట్ క్లిక్ ఇచ్చిన, మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీరు గణేష్ PNG అనేది యాడ్ చేసుకోండి. సో PNG లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఇక్కడ మీరు పొజిషన్ అనేది మీకు ఇష్టం. సో ఒకసారి ఇది ల్యాండ్ పైన ఉన్నట్టు లాగా కూడా మనకు అనిపించని అవసరం లేదు. సో మీరు ఇది ఇక్కడ ఆటోమేటిక్గా మీరు ఇక్కడ ప్లేస్ చేసేయచ్చు. సో ఇది పిక్ కొంచెం నాకు లెఫ్ట్లోకి అనిపిస్తుంది, ఎందుకంటే లెఫ్ట్లో నా పిక్ అనేది యాడ్ చేసుకోవాలి. సో హ్యాండ్ సింబల్ క్లిక్ చేసి నేను ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేసి కొంచెం రైట్ సైడ్కి అనేది నేను జరుపుతున్నాను, ఎందుకంటే లెఫ్ట్ సైడ్ అనేది నా పిక్ అనేది నేను యాడ్ చేసేస్తున్నా. సో ఇప్పుడు ఓకే. సో మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ క్లిక్ చేస్తున్నా. సో ఇప్పుడు నా పిక్ అనేది నేను ఇక్కడ యాడ్ చేసేస్తున్నా. సో నా పిక్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. నా పిక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత, సో ఇది నాకు హాఫ్ ఇమేజ్ కావాలి. సో ఇలాంటి పోజ్ మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత, సో చూడండి, ఇప్పుడు దాంట్లో థర్డ్ బ్రష్ క్విక్ సెలెక్షన్ టూల్ నేమ్ చూడండి, క్విక్ సెలెక్షన్ టూల్ అదే సెలెక్ట్ చేసుకోవాలి. మోడ్ వచ్చేసి పాజిటివ్ సెలెక్ట్ చేసుకోండి. సైజ్ వచ్చేసి ఇలా 11-20 వరకు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి, ఒక్కసారి ఇలా బ్యాక్గ్రౌండ్లో ఒకసారి ఇలా అప్లై చేయండి. మన పిక్ చుట్టూ బ్యాక్గ్రౌండ్లో ఒకసారి ఇలా అప్లై చేయండి. సో అప్లై చేయగానే కొంచెం మనకు సెలెక్షన్ అనేది కొంచెం వస్తుంది. మళ్ళీ ఒకసారి అప్లై చేయండి. మళ్ళీ ఒకసారి అప్లై చేయగానే మనకి ఇక్కడ 60% సెలెక్షన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో మళ్ళీ ఒకసారి అగైన్ సెలెక్షన్ చేయండి. ఇది ఆల్మోస్ట్ 80% అయిపోతుంది. సో ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ 90% వరకు సెలెక్షన్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ కొంచెం జూమ్ చేసి చూసుకోండి, మనకు సెలెక్షన్ అనేది పర్ఫెక్ట్ ఉందో లేదో. సో ఒకసారి ఇలా బ్యాక్గ్రౌండ్లో కూడా మనము అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం మళ్ళీ జూమ్ చేసి చూడండి. సో ఇక్కడ నెక్ దగ్గర కొంచెం మనకు రాలేదు. సో ఇది వచ్చేసి నేను మళ్ళీ నెగటివ్ మోడ్ పెట్టేసి అప్లై చేసేస్తున్నా. సో కొంచెం సైజ్ డిక్రీజ్ చేస్తే మనకు ఈజీగా వస్తుంది. సో ఇది యాక్చువల్గా పాజిటివ్ మోడ్ పెట్టాలి. సో మళ్ళీ పాజిటివ్ మోడ్ పెట్టేసి, సో కొంచెం ఇక్కడ అప్లై చేసి, సో ఇప్పుడు మనకు సెలెక్షన్ అనేది కంప్లీట్ పర్ఫెక్ట్ అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ పెన్సిల్ సింబల్ క్లిక్ చేయండి. సో పెన్సిల్ సింబల్ క్లిక్ చేసిన తర్వాత రిఫైన్ ఎడ్జ్ క్లిక్ చేయండి. రిఫైన్ ఎడ్జ్ క్లిక్ చేసిన తర్వాత ఒకసారి పిక్ జూమ్ చేయండి. సో జూమ్ చేసిన తర్వాత, సో ఇక్కడ హెడ్ పైన ఒకసారి ఇలా అప్లై చేయండి. ఇక్కడ ఒకసారి ఇలా అప్లై చేయగానే చూడండి, మనకు పిక్ అనేది స్మూత్గా అయిపోయింది టోటల్గా. సో ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ పెన్సిల్ సింబల్ క్లిక్ చేసి క్లియర్ క్లిక్ చేయండి. క్లియర్ క్లిక్ చేయగానే బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోతుంది. మళ్ళీ పెన్సిల్ సింబల్ క్లిక్ చేసి డిసెలెక్ట్ క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీరు హ్యాండ్ సింబల్ క్లిక్ చేసి ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేస్తే మనము పిక్ అనేది అటు ఇటు కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో నేను ఇది ఇక్కడ అడ్జస్ట్ చేసి రైట్ క్లిక్ ఇస్తున్నా. మళ్ళీ ఇప్పుడు కొంచెం జూమ్ చేసి చూడండి, కొంచెం ఇక్కడ మనకు వైట్నెస్ అనేది తగ్గింది. సో పెన్సిల్ పక్కన ఉన్న సింబల్ క్లిక్ చేసి కర్వ్స్ స్లైట్గా ఇలా ఇంక్రీజ్ చేసుకోండి. సో ఇలా ఇంక్రీజ్ చేయగానే చూడండి, మన ఫేస్ అనేది కొంచెం లిటిల్ వైట్ అయిపోయింది. సో ఇలా మీరు ర్యాండమ్గా వైట్ కూడా చేసుకోవచ్చు. సో మళ్ళీ ఇప్పుడు, సో ఇది కంప్లీట్ అయిపోయింది. ప్లస్ సింబల్ క్లిక్ చేసి, సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లేయర్ ఉంది కదా. సో బ్యాక్గ్రౌండ్ లేయర్లో నేను లెన్స్ ఫ్లేర్ అనేది యాడ్ చేసేస్తున్నా. సో లెన్స్ ఫ్లేర్ సెలెక్ట్ చేసుకోండి. లెన్స్ ఫ్లేర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత, సో గణేష్ PNG వెనకాల ఇలా పోస్ట్ చేసేయండి. కొంచెం ఇంటెన్సిటీ అనేది కొంచెం తగ్గియండి. సో ఇది మనకు స్మోక్ ఎఫెక్ట్ లాగా కనిపించడానికి. సో ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చేసేయండి.
సో ఇలా కొంచెం తగ్గించిన తర్వాత రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ పైన లేయర్ సెలెక్ట్ చేసుకోండి. పైన లేయర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్లస్ సింబల్, ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు మళ్ళీ గణేష్ పిఎన్జీ సెలెక్ట్ చేసుకోండి. ఈ పిఎన్జీ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఇది కొంచెం సైజ్ అనేది ఇలా డిక్రీజ్ చేసుకొని, సో ఇలా కొంచెం జూమ్ చేసుకొని, సో ఇక్కడ మనకు హ్యాండ్లో అయితే మనం ఇక్కడ ప్లేస్ చేసుకోవాలి. సో చూడండి, మనం హ్యాండ్ పైన రావాలి కాబట్టి సో ఇలా ప్లేస్ చేసుకోండి. సో ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత పర్ఫెక్ట్ ప్లేస్ అనేది చేసుకోవాలి. సో సైజ్ కూడా మనం చూసుకోవాలి, మనకన్నా మరీ పెద్దగా కావద్దు. సో ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. ఇప్పుడు దాన్ని ఆ పిఎన్జీ ఒపాసిటీ అనేది నేను ఇక్కడ 59 వరకు కొంచెం డిక్రీజ్ చేసేస్తున్నా. సో డిక్రీజ్ చేసినాక దానిలో సెకండ్ బ్రష్ తీసుకోండి, ఎరేజర్ బ్రష్ తీసుకోండి. సో ఇప్పుడు కొంచెం ఇది అనేది ఎరేజ్ చేయాలి. సో బ్రష్ సైజ్ కొంచెం నేను డిక్రీజ్ చేసేస్తున్నా. అండ్ ఇక్కడ ఫింగర్స్ అనేది నేను ఇక్కడ ఎరేజ్ చేస్తున్నా. సో ఫింగర్స్ అనేది మనం ఎరేజ్ చేసినప్పుడు అయితే మనకు మన చేతిలో ఉన్నట్టు ఎగ్జాక్ట్గా కనిపిస్తుంది. సో ఇక్కడ నేను అన్ని ఫింగర్స్ అనేది నేను ఇక్కడ కొంచెం మళ్ళీ కొంచెం సైజ్ డిక్రీజ్ చేసేస్తున్నా. సో అన్ని ఫింగర్స్ అనేది నేను ఇక్కడ ఎరేజ్ అనేది చేసేస్తున్నా. సో ఫింగర్స్ ఎరేజ్ చేసేస్తే మనకు మన చేతిలో ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ కూడా నేను కొంచెం అనేది ఇక్కడ ఎరేజ్ చేసేస్తున్నా. సో చూడండి, ఇప్పుడు మనకు ఎరేజింగ్ అనేది కొంచెం కంప్లీట్ అయిపోయింది. సో ఓన్లీ ఫింగర్స్ వరకే సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒపాసిటీ అనేది టోటల్ ఇంక్రీజ్ చేయండి. సో ఒపాసిటీ ఇంక్రీజ్ చేయగానే చూడండి మన చేతిలో ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ ఈ లేయర్ సింబల్ సెలెక్ట్ చేసుకోండి. ఇది నేను మర్జ్ డౌన్ చేసేస్తున్నా. సో పిఎన్జీ అనేది నేను మర్జ్ డౌన్ చేసేసిన. మర్జ్ డౌన్ చేసినాక మన చేతిలోకి వస్తుంది. మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ క్లిక్ చేయండి. సో ఇప్పుడు నేను డైరెక్ట్ స్మోక్ పిఎన్జీ అనేది, కలర్ స్మోక్ పిఎన్జీ అనేది యాడ్ చేసేస్తున్నా. సో ఇది కొంచెం సైజ్ ఇలా ఇంక్రీజ్ చేసేసి సో కింద అనేది ఇలా అడ్జస్ట్ చేసుకోండి. సో ఇలా కింద అడ్జస్ట్ చేసుకున్న తర్వాత పర్ఫెక్ట్ సెలెక్షన్ అనేది చేసుకోవాలి. సో నేను ఇక్కడ వరకు ప్లేస్ చేసేస్తున్నా, రైట్ క్లిక్ ఇస్తున్నా. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత సో చూడండి కొంచెం కింద థిక్ అయిపోయింది. సో మళ్ళీ హ్యాండ్ సింబల్ క్లిక్ చేసి ట్రాన్స్ఫార్మ్ చేసేస్తున్నా. కొంచెం నేను కిందికి అనేది అడ్జస్ట్ చేసేస్తున్నా. సో ఇప్పుడు మనకు పర్ఫెక్ట్ లుకింగ్ ఉంది. సో ఇప్పుడు ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత సో నేను ఇది మళ్ళీ ప్లస్ సింబల్ లేయర్ రావట్లేదు కాబట్టి మళ్ళీ నేను ఇది మర్జ్ డౌన్ చేసేస్తున్నా. సో ఎక్కువ లేయర్స్ అనేది మనకు రావు. సో మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేసి సో ఇక్కడ వరకు నేను మర్జ్ డౌన్ చేసిన. ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ తీసుకొని సో ఇప్పుడు నేను కమ్మింగ్ సూన్ అనే పిఎన్జీ నేను యాడ్ చేసేస్తున్నా. సో ఇది మీరు డైరెక్ట్ ఇక్కడ టెక్స్ట్లో కూడా మనకు దొరుకుతుంది. ఆర్ ఎల్స్ నేను కమింగ్ సూన్ పిఎన్జీ ఇచ్చిన అది కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఇది ఇక్కడ ప్లేస్ చేసేసిన, రైట్ క్లిక్ ఇచ్చిన. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీరు మీ లోగో ఏదైతే ఉందో సో అది మీరు యాడ్ చేసుకోవచ్చు. సో హౌ టు మేక్ లోగో అనేది నేను ప్రీవియస్లీ వీడియో చేశాను. సో అది కూడా నేను కార్డ్స్లో ఇస్తున్నాను. సో నేను ఇది ఇక్కడ ప్లేస్ చేసేస్తున్నా. టాప్ రైట్లో నేను ఇక్కడ ప్లేస్ చేసేసినాక సో ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ ఈ ఎస్టీ పిక్ అనేది మనకు అట్లానే ఉండాలి. సో దానిపైన లేయర్ ఉంది కదా, సో అది సెలెక్ట్ చేసుకుని హ్యాండ్ సింబల్ క్లిక్ చేసి ఫిల్ అండ్ స్ట్రోక్ క్లిక్ చేసి టైప్ వచ్చేసి స్ట్రోక్ తీసుకుంటున్నా. స్ట్రోక్లో నేను ఇక్కడ 38 వరకు ఇంక్రీజ్ చేసిన, రైట్ క్లిక్ ఇస్తున్నా. సో రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనకు టోటల్ పిక్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇది క్లిక్ ఆన్ డన్ క్లిక్ చేసి సేవ్ క్లిక్ చేయండి. సో ఇది మనకు పిఎస్సిసిలో సేవ్ అయిపోతుంది. సో ఇది అప్పుడే కంప్లీట్ కాలేదు, ఇది మనం లైట్ రూమ్కి కూడా తీసుకెళ్ళాలి. సో షేర్ సింబల్ క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేసి ఆ పిక్ సెలెక్ట్ చేసుకుని అండ్ క్లిక్ ఆన్ ఓకే క్లిక్ చేసిన తర్వాత సో ఇది వచ్చేసి మనకు పిఎస్సిసిలో సేవ్ అవుతుంది. సో పిఎస్సిసిలో సేవ్ అయిన పిక్ ఎలా ఉంటుంది నేను అది కూడా చూపిస్తాను. ఇప్పుడు ఒకసారి ఇలా క్రాస్ చేసిన తర్వాతనే షేర్ సింబల్ క్లిక్ చేసి మనము లైట్ రూమ్కి వెళ్ళాలి. సో షేర్ సింబల్ క్లిక్ చేసి లైట్ రూమ్కి వెళ్ళగానే ఇక్కడ చూడండి మనకు ఇంపోర్ట్ ఫినిష్డ్ అని చూపిస్తుంది. సో ఇంపోర్ట్ ఫినిష్డ్ అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేయగానే చూడండి మనకు ఇలా ఫోటో అనేది ఓపెన్ అయిపోతుంది. సో అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత సో కిందికి వెళ్ళండి. సో కిందికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు ట్రయాంగిల్ సింబల్ కనిపిస్తుంది కదా, అందులో షార్పనింగ్ వచ్చేసి నేను ఇక్కడ 110, 111 వరకు ఇంక్రీజ్ చేసేస్తున్నా. అండ్ ఇక్కడ మాస్కింగ్ ఉంది కదా, సో మాస్కింగ్ వచ్చేసి నేను 60 వరకు ఇంక్రీజ్ చేసిన. అండ్ నాయిస్ రిడక్షన్ కూడా 54 వరకు ఇంక్రీజ్ చేసిన. సో ఇది ఇంక్రీజ్ చేస్తే మనకు చూడండి ఫేస్ అనేది పర్ఫెక్ట్ స్మూత్ అయిపోతుంది. సో మాస్కింగ్, నాయిస్ రిడక్షన్ ఇంక్రీజ్ చేయాలి. సో ఇప్పుడు నేను మళ్ళీ కాంట్రాస్ట్ ఉంది కదా, సో కాంట్రాస్ట్ వచ్చేసి నేను 65, సో చూడండి ఇది 65 వరకు ఇంక్రీజ్ చేసేస్తున్నా. సో ఇలా 65 వరకు ఇంక్రీజ్ చేసేసిన. సో ఇంక్రీజ్ చేస్తే మనకు లుకింగ్ అనేది బాగుంటుంది. సో మళ్ళీ ఇప్పుడు స్క్వేర్ సింబల్ ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకొని టెక్స్చర్ వచ్చేసి నేను ఇక్కడ 25 వరకు పెట్టేసేస్తున్నా. సో 24 తీసుకుంటున్నా. అండ్ క్లారిటీ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనము 24 వరకు తీసుకెళ్ళాలి. సో స్క్రీన్ ప్రాబ్లం ఉంది. సో 24 వరకు తీసుకెళ్ళిన.
సో తీసుకెళ్ళినాక విగ్నెట్ అనేది ఇక్కడ -20 తీసుకుంటున్నా. సో విగ్నెట్ డిక్రీజ్ చేస్తే మనకు బ్లాక్ ఎఫెక్ట్ వస్తుంది చుట్టూ. సో విగ్నెట్ డిక్రీజ్ చేసినప్పుడు మనం ఫెదర్ కూడా ఇంక్రీజ్ చేయాలి. సో ఫెదర్ వచ్చేసి నేను ఇక్కడ 84, 85 వరకు ఇంక్రీజ్ చేసేస్తున్నా. 86 వరకు ఇలా ఇంక్రీజ్ చేసినాక నెక్స్ట్ థింగ్ ఇది కంప్లీట్ అయిపోయింది కదా. సో కలర్ టూల్ ఉంది కదా. సో చూడండి, కలర్ టూల్ సెలెక్ట్ చేసుకోండి. కలర్ టూల్లో ఇప్పుడు నేను ఎల్లో కలర్ తీసుకుంటున్నా. ఎల్లో కలర్ సాచురేషన్ వచ్చేసి నేను ఇక్కడ 57, 58 వరకు ఇంక్రీజ్ చేసిన. సో ఇప్పుడు మళ్ళీ నేను ఇక్కడ గ్రీన్ కలర్, సో సాచురేషన్ గ్రీన్ కలర్ వచ్చేసి నేను ఇక్కడ 72 వరకు ఇంక్రీజ్ చేసిన. సో గ్రీన్ కలర్ అయిపోయిన తర్వాత సో ఇది నేను 93 వరకు ఇంక్రీజ్ చేసిన. బ్లూ కలర్ వచ్చేసి ఇక్కడ నేను ఇది కూడా నేను సేమ్ యాస్టీస్ 80 వరకు ఇంక్రీజ్ చేసిన. అండ్ పింక్ కలర్ వచ్చేసి నేను ఇక్కడ కొంచెం 24, 22 వరకు ఇంక్రీజ్ చేసిన. సో ఆరెంజ్ సెలెక్ట్ చేసుకోండి. ఆరెంజ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు కొంచెమే ఇంక్రీజ్ చేయండి, లేకపోతే ఫేస్ కూడా మనకు ఇంక్రీజ్ అయిపోతుంది, చేంజ్ అయిపోతుంది. సో ఇది నేను 18 వరకు తీసుకుంటున్నా. 18 వరకు తీసుకున్నాక క్లిక్ ఆన్ డన్. సో ఇది మనకు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు షేర్ సింబల్ క్లిక్ చేసి డైరెక్ట్ ఎక్స్పోర్ట్ క్లిక్ చేయండి. సేవ్ టు డివైస్ క్లిక్ చేయకండి. సో ఇది కొంచెం కిందకి వెళ్ళి చూడండి. ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. రైట్ క్లిక్ ఇచ్చినాక ఇది వచ్చేసి మనకు గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో గ్యాలరీలోకి సేవ్ అయిన పిక్ ఎలా ఉందో నేను అది కూడా చూపిస్తాను. సో కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు. సో గ్యాలరీలోకి సేవ్ అయిన పిక్ ఎలా ఉందో నేను అది కూడా చూపిస్తాను. సో చూడండి, మనకు లుకింగ్ అనేది ఎంత పర్ఫెక్ట్ ఉందో, ఎక్కడ కూడా పగలలేదు. అండ్ దీని డీటెయిల్స్ కూడా నేను చూపిస్తాను. సో డీటెయిల్స్ వచ్చేసి 4.3 MB, ఎక్కడ కూడా సైజ్ అనేది తగ్గలేదు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ఒక్క 10 మెంబర్స్కైనా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.